రెండో అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. తనది కాని దానిని ఆక్రమించి అభివృద్ధి నొందిన వారికి శ్రమ, తాకట్టు సొమ్మును విస్తారంగా పట్టుకుని వారికి శ్రమ. వాడు ఎన్నాళ్ళు నిలుచును అని చెప్పుకోవచ్చు. వీరందరూ ఇతను బట్టి ఉపమాన రీతిగా అపహాస్య సామెత ఎత్తురు కదా. మరి వాక్యం ఏమన్నాడు చూడండి. తనది కాని దాన్ని ఆక్రమించి అభివృద్ధి ఉన్న వారికి శ్రమ. నీది కాని దాన్ని నువ్వు ఆక్రమించుకుని ఏదో గొప్పగా సంపాదించేద్దాం, గొప్పగా బతికేద్దాం అనుకున్నావు కదా. దానివల్ల ఏముందన్నాడు? శ్రమ ఉందయ్యా, శ్రమ ఉంది. అది నీది కాదు. నీది కాని దాన్ని నువ్వు ఎందుకు ఇచ్చేస్తా ఉన్నావు? బైబిల్ వాక్యంలో ఎందుకన్నాడు ఈ మాట? నీది కాదయ్యా, నీది కాదు. అలాగే బైబిల్ వాక్యం ఇంకో మాట చెబుతా ఉన్నాడు. ఏమన్నాడు తర్వాత మాట? తాకట్టు సొమ్మును విస్తారంగా పట్టుకుని వారికి శ్రమ. ఎవరు చెబుతారు ఈ మాటలు? దేవుడే చెబుతున్నాడు. మన మధ్య ఉన్నాడు, మన మధ్యుడు మనతో చెబుతా ఉన్నాడు. అయ్యా, నువ్వు నీది కాని దాన్ని ఎందుకు నువ్వు పట్టుకున్నావు? అది నీది కాదే. నీది కాని దాన్ని ఎందుకు నువ్వు విస్తారంగా చేస్తా ఉన్నావు? దానివల్ల నీకు శ్రమ. అలాగే తర్వాత మాట ఏమన్నాడు? తర్వాత అన్నాడు తాకట్టు సొమ్మును విస్తారంగా పట్టుకోవడానికి శ్రమ. తాకట్టు. ప్రార్థనకి వెళ్తా ఉంటాం, వడ్డీ వ్యాపారాలు చేస్తుంటాం. ప్రార్థనకి వెళ్తుంటాం, అన్నీ చేస్తుంటాం. మన ప్రార్థనే. మన ప్రార్థన దేవుడు మన దగ్గర లేడుగా. అని చేసుకోవచ్చు, ఆక్రమించుకోవచ్చు, అని చేయొచ్చు. మన దేవుడే, దేవుడు వాక్యమే. భయభక్తి లేదు. ఆ భక్తి ఉంటే, ఆ భయం ఉంటే రాజు కూడా మన జీవితాలు. అందుకే అన్నాడు, తనది కాని దాన్ని ఆక్రమించుకునే వారికి శ్రమ. ఈరోజు తప్పించుకోవచ్చు, లేకపోతే 10 సంవత్సరాలు తప్పించుకోవచ్చు, కానీ దానికి శిక్ష ఎప్పటికైనా నిలుస్తాడు. ఈరోజు బాగుండొచ్చు, ఈరోజు తినొచ్చు, సంతోషంగా ఉండొచ్చు, కానీ దేవుడి దగ్గరికి అనే రోజు ఒక రోజు, వెళ్ళాలనుకున్న రోజు ఒక రోజు ఉందిగా. దేవుడు ఎక్కడో లేడుగా, మన మధ్య ఉన్నాడుగా. దేవుడికి అన్నీ తెలియదా? నువ్వు ఎవరిని ఆక్రమించుకొని ఎవరికి అన్యాయం చేసి బతుకుతున్నావో, ఎవరు తాకట్టు సొమ్ము తీసుకుని వడ్డీకి సంపాదిస్తున్నావో దేవుడికి తెలియదండి. దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎవరితో చెప్పాల్సిన పని లేదు. అయ్యా బలానోడు చెప్పాడు నా మీద కక్ష కొద్దీ చెప్పాడయ్యా అనడానికి లేడు. ఎందుకని చెప్పడానికి లేదు? దేవుడు మన పక్షాలు ఉన్నాడు, మన పక్కనే ఉన్నాడు. మనం చేసే ప్రతి ఒక్క పని చూస్తూ ఉన్నాడు, వింటా ఉన్నాడు. అనుకోవచ్చు, నేను ఆక్రమించుకున్నా కదా, నేను అన్యాయంగా సంపాదిస్తున్నా కదా, భలే ఉంది అనుకోవచ్చు. కానీ ఒకానొక రోజు దేవుడు నిన్ను కొట్టే దెబ్బకి ఎవడు సహాయం చేయడు, ఎవడు దగ్గర కూడా రాడు. ఎందుకని నువ్వు దేవుని కన్నా ఈ లోకాన్ని ఎక్కువగా ప్రేమించుకుని అన్యాయంగా అక్రమంగా సంపాదించుకుంటా ఉన్నావు. అది నీది కాని దాన్ని నువ్వు ఎందుకు చేసుకుంటా ఉన్నావు? నీది కాదు. అలాగే వడ్డీ వ్యాపారం చేస్తున్నాం, ప్రార్థనకి వెళ్తున్నాం. అయ్యా బాగా లాభాలు రావాలని ప్రార్థన చేయ. ఇది వడ్డీ వ్యాపారంలోనా? బాగా లాభాలు రావని బైబిల్ వాక్యం వడ్డీ వ్యాపారం చేయలేదని దేవుడు చెబుతుంటే, అయ్యా బాగా వ్యాపారం బాగా ప్రార్థన చేయండి. అయ్యా ఇదే ప్రార్థన. వడ్డీ వ్యాపారాల ప్రార్థన ఉంది, లాభాల ప్రార్థన. లాభం రావాలయ్యా. ఏ లాభం రావాలి? మోసం చేస్తేనే లాభం రాదు. మోసం చేస్తేనే లాభం రాదయ్యా. మోసం చేసే జీవితాలు ఏసుక్రీస్తువైన చెల్లవయ్యా, అది చెల్లవు. అలాగే బైబిల్ వాక్యం ఇంకా కొన్ని మాటలు చూద్దాం.